హాయ్ అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి బచ్చల కూర టమాటా పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే బచ్చల కూరతో పప్పు కానీ కర్రీ కానీ పచ్చడి కానీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఏ విధంగానైతే పచ్చడి చేస్తున్నానో ఆ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా బచ్చల కూరని బాగా కడిగాక కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ వేడయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 కప్ పల్లీలు వేసాక ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి ఆ తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యాక అంతా ఒక ప్లేట్లో వేసుకొని చల్లగైనాక ఒక మిక్సీ జార్లో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 ఎల్లిపాయలు పొట్టు తీసింది, ఆ తర్వాత కొద్దిగా చింతపండు వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బచ్చల కూర ఆకుని ఇందులో మొత్తం వేసుకోవాలి. వేసుకున్నాక స్టవ్ సిమ్ మీద పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. బచ్చల కూర ఇలా దగ్గరకు అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంతగా సాల్ట్ వేసుకున్నాక ఒక 4 టమాటాలు ఇలా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి స్టవ్ సిమ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత బచ్చల కూర టమాటా అనేది వాటర్ లాగా ఉంది కాబట్టి ఇంకొక 10 నిమిషాలు స్టవ్ సిమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. ఆ తర్వాత ఇలా గ్రేవీ అనేది మొత్తం దగ్గరకు అయ్యాక స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత అదే మనం ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ పల్లీలు వేసాం కదా, అదే దాంట్లో ఇదంతా బచ్చల కూర టమాటా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మొత్తం అంతా పేస్ట్ చేసుకున్న పచ్చడిని అదే ప్యాన్లో వేసుకొని తాలింపుకు రెడీ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఆవాల జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇలా కలుపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కొద్దిగా వేసుకొని ఇలా బ్రౌన్గా అయ్యాక స్టవ్ బంద్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి, అంటే చిటికెడు, మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. తాలింపు మొత్తం పచ్చళ్ళలో మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తానికైతే చూసారు కదా, బచ్చల కూర టమాటా పచ్చడి రెడీ. ఇది రోట్లో అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అసలు ఈ రుచి ఎంత బాగుంటుందంటే మీరు ఈ విధంగా ట్రై చేయండి నేను చేసేలాగా. మనం ఎన్ని పచ్చళ్ళు చేసినా గోంగూర కానీ దొండకాయ కానీ బచ్చల కూర పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి నాకు ఒక్కసారి చెప్పండి ఎలా ఉందో.